आइंदा गणेश नवरात्रि तकरीबात के मौके पर मलकाजगिरी पुलिस के ज़ेर एहतमाम एक कोऑर्डिनेशन मीटिंग मुनक़िद की गई। गणेश त्यौहार की 10 रोज़ा तकरीबात 7 ता 17 सितंबर तक मनाई जाएगी। नवरात्रि तकरीबात और गणेश विसर्जन के पुरअमन व कामयाब इनेकाद के लिए मलकाजगिरी पुलिस ने भाग्यनगर गणेश उत्सव समिति के जिम्मेदारान मुख्तलिफ जमातों के कायदीन का एक इजलास मुनक़िद किया। इस मौके पर पुलिस ने गणेश मंडप के मुंतज़मीन को कई तजावीज़ात और मशवरे दिए और उन्हें तमाम तकरीबात पुरसुकून तरीके से और लोगों को बगैर किसी परेशानी के मुनक़िद करने की भी हिदायत दी। दरियासना हर मंडप में CCTV कैमरे लगाने की भी अपील की गई है। पुलिस अहदेदारों ने कहा है कि मुंतज़मीन पुलिस के साथ ताउन करें ताकि गणेश त्यौहार को पुरअमन तरीके से और कामयाब तरीके से मनाया जा सके। ఒక 2 సీసీ కెమెరాలు మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సిందిగా మేము మా వైపు నుంచి కోరుకుంటున్నాం. పెట్టకపోతే మేము గట్టిగా కూడా అడుగుతాం. ఇది మాత్రం 100% మేము ఎన్ష్యూర్ చేసుకుంటాం ఇది. సో ఇది మీరందరూ కూడా మిగతా వాళ్ళకు కూడా చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొకటి, మండపాలు పెట్టే టైంలో ఎక్కడైతే మీరు మండపాలు పెడుతున్నారో పెట్టే టైంలో రోడ్ అబ్స్ట్రక్షన్ సరే గతంలో ఎప్పుడు పెడుతున్నారు, ఏ ఇబ్బంది ఏం లేదు. మరి రోడ్ ఓవర్లాప్ కాకుండా మినిమం మీరు ఆక్యుపై చేసుకుంటారు, నో ప్రాబ్లం. కానీ మొత్తం అబ్స్ట్రక్షన్ అనేది కాకుండా పబ్లిక్ ఇన్కన్వీనియంట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీది. ఇంకొక పాయింట్, ఎక్కడైనా డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం అక్కడ ఎట్టి బస్సులో గణేష్ మండపాలు పెట్టడానికి మేము అనుమతించము. ఇది కొంతమంది అంటే దృష్టిలో పెట్టుకొని పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. సో దాన్ని కూడా మా తరఫు మీరు కూడా మీ మల్కాజ్గిరి ఇది మన మల్కాజ్గిరి, సో దాన్ని కాపాడుకుంటూ అలాంటి ఇష్యూస్ ఏం జరగకుండా దీన్ని మనందరం కూడా ఎన్షూర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి, ఎక్కడైతే గణేష్ మండపాలలో దీపం పెడతామో మనం దీపాన్ని చాలా పవిత్రంగా వస్తాం. 9 రోజులు 10 రోజులు కూడా దీపాన్ని కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాము. సో ఆ దీపం విషయంలో మీరు వీలైతే దీపం పెట్టినప్పుడు ఒక ప్లేట్ పెట్టేసి, తాంబాలం అంటారు కదా, తాంబాలం లాంటివి పెట్టేసి దాంట్లో ఇసుక అయినా లేదా వాటర్ అయినా నింపేసి ఆ మధ్యలో దీపం పెట్టండి. ఒకవేళ అది కొంచెం అటు ఇటు పడినా కానీ స్ప్రెడ్ కాకుండా అక్కడితోనే స్టాప్ అయిపోయి ఉంటుంది. ఇది ప్రతి ఒక్క గణేష్ మండప నిర్వాహకులు మాత్రం దీన్ని ఎన్షూర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మన మిత్రుడు చెప్పినట్టుగా బెల్ట్ షాప్స్ అనేవి 100% ఎన్షూర్ చేస్తాను. బెల్ట్ షాప్స్ మొత్తం కూడా కంప్లీట్గా నేను క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను, అక్కడ తేడా ఏం లేదు. నెక్స్ట్ నిమజ్జనం కూడా ఓపికగా జరిగేటట్టుగా నన్నైతే చూస్తున్నారు, నా యాటిట్యూడ్ అయితే చూస్తున్నారు. గతంలో ఇప్పుడు చాలా నేను వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 10-15 రకరకాల క్వశ్చన్స్ చూశాను నేను. సో నా వల్ల వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళ నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇది కోఆర్డినేషన్గా జరిగిపోతూనే ఉంది. ఇలాంటి కోఆర్డినేషన్ ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా వస్తుంది, దాంట్లో నో ప్రాబ్లం.